చూపించాను కదా మీకు బెండ చెట్లు అనేసి. ఈరోజు బెండకాయలు కూడా వెళ్తున్నాయి చూడండి. చిన్న చిన్న చెట్లకే వెళ్తున్నాయి బెండకాయలు అనేసి. ఇంత పెద్ద పెద్ద బెండకాయలు వెళ్తున్నాయి. అంత పూత ఇంకా మస్తు పిందెలు కూడా పడుతున్నాయి. చాలా పిందెలు కూడా ఉన్నాయి. బెండకాయలు కూడా చాలా ఉన్నాయి. చెట్టు చూడడానికి చిన్నగా ఉన్నా కానీ బెండకాయలు అయితే చాలా ఉన్నాయి. ఆ లైన్ కూడా ఈ లైన్ కూడా చూడండి చేసుకుని సాయం చేసిన. ఇవి చెట్టుకున్నాయి రెండు అవతల చెట్టుకో. ఇవి చిన్న ఉన్నాయి కాబట్టి కనబడతలేవు చెట్లకి. అసలు లోపడుతున్నాయి. అదే పైకున్న చెట్లు అయితే మంచిగా కనబడుతుంది. ఇప్పుడు చూడండి దీనికి రెండు ఉన్నాయి అసలు. ఇవన్నీ అవే అన్ని బెండకాయలు. మిరపకాయ చెట్టు చూడండి మొత్తం మిరపకాయలు. ఇవి జస్ట్ ఒక 4-5 చెట్ల. ఇవి 2-3 చెట్లే. ఇట్లా చాలా చెట్లు ఉన్నాయి. అవన్నీ ఒక 2-3 కిలోలు వెళ్తట్టున్నాయి ఈరోజు ఫస్ట్ టైం. కొన్ని చెట్లే చూడండి ఎన్ని కాయలు వెళ్తున్నాయో. అక్కడ వరకు వెళ్ళే వరకు 2-3 కిలోలు అయ్యేటట్టున్నాయి ఈరోజు. కాయలు కూడా అయినాయి. చూపేనా కాయలు కవర్ చేయలే ఈరోజు. తెంపం అనుకోరాదు అయినా అనుకోలేదు. ఇవి రెండోసారి పెట్టినాయి బెండ చెట్లు. కూడా ఫస్ట్ సారి పోతే రెండోసారి గింజలు పెడితే అట్లా అయినాయి. ఇజుడు గోకరకాయలు ఎట్లున్నాయో. ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు అసలు. చూడు మొత్తం అయ్యాయి గోకరకాయ చెట్లు. చూడండి ఫ్రెండ్స్, ఇవి రెండోసారి మేము మొన్న పెట్టినవే. ఒక నెల కంటే కొంచెం తక్కువనే అవుతుంది. చూడండి ఎంత పూత కాయ ఎట్లా పడిందో. చూడండి పిందెలు పడ్డాయి అప్పుడే. ఇవి ఇంకొక 4-5 డేస్కి పండ్లు అంతాయి. కాయ కూడా ఊరుతుంది, పెద్దగా అవుతుంది. ఇక్కడ బొబ్బరి చెట్లు ఇక్కడ కూడా బాగా బొబ్బరికాయలు ఇవన్నీ మా రుద్రగాడ తింటాడు వచ్చి అన్నీ. గొక్కరకాయలు చూడు ఎన్ని అయినాయో. మొత్తం గొక్కరకాయలు. ఇక్కడ కూడా గొక్కరకాయలు బాగా ఇది పుచ్చి చెట్టు కదా. ఒక గింజ వచ్చి పుచ్చి చెట్టు అయింది. ఇది రెండు అయినట్టున్నాయి. అది ఒక రకం ఉంది, ఇది ఒక రకం ఉంది. కిలోల దాకా అయితే ఇంకా అన్నీ తెంపుతాయి. మొత్తం గొక్కర చెట్లు. ఇదైతే చాలా బాగా వచ్చింది. అన్నీ కొమ్మలు బాగా వచ్చినాయి ఒక్క చెట్టు పెడితే. దోసకాయ కాబట్టి కీర దోసకాయ ఏదో తిందామని అట్లా పిల్లల కోసం మనం పెడితే చూడండి ఎంత బాగా అయిందో. కీర దోసకాయ దీంట్లోనే ఇంట్లోకి యూజ్ అవుతాయని కొన్ని కాకరకాయ గింజలు ఒక 2-3 పెడితే ఒక కాకరకాయ చెట్టు చూడండి ఎంత బాగా పెరిగిందో. చిక్కుడు చెట్టు చూడండి, చిక్కుడు చెట్టు చూడండి
చిన్నది ఇది హైబ్రిడే కావచ్చు ఇది, అందుకే ఇంత చిన్నగా అయింది. చూడండి పూత ఎట్లా పడ్డదో, మొత్తం పూతనే ఇది. ఇవన్నీ కాయలే అన్నట్టు. ఏదో చెట్టుకి నేను పిందెలు కూడా చూసిన. చూడండి ఇది ఎట్లా పెరిగిందో. అక్కడి నుంచి మంచిగా లైట్ ఉండక ఇది చిక్కుడెట్ ఎంత బాగుంది. ఇవన్నీ పిందెలు పడతాయి.